దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు మార్చి మనం చదువుకుంటాం. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ క్రిస్మస్ కూడిక సందర్భంగా మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు మార్చి మనం చదువుకుంటాం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదా రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలాగనగా యూదయ దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదని అనేది. మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారిని ముందుగా నడిచారు. వారి నక్షత్రం చూసి అత్యానందభరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, గోరమును కానుకలుగా ఆయనను సమర్పించిరి. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారి మరొక మార్గంలో తమ దేశంలో తిరిగి వెళ్ళారు. ప్రభు ఈ లేఖన భాగం దీవించి మనందరితో కూడా మాట్లాడను కాక. ప్రియమైన వాళ్ళారా, మీ అందరికి కూడా మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. ముందుగానే రేపటి దినమే క్రిస్మస్ 25వ తారీఖు. ప్రపంచం అంతా కూడా, మరి ముఖ్యంగా క్రైస్తవ ప్రపంచము ఈ క్రిస్మస్ ను ఆచరిస్తూ ఉన్నారు. చాలా మంది అనుకుంటున్నారు క్రిస్మస్ అనగానే ఇది క్రైస్తవులకు సంబంధించి అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది క్రిస్మస్ గురించి మీకు ఒక 5 విషయాలు జ్ఞాపకం చేయాలని కోరుతున్నారు. క్రిస్మస్ అనేది ఇది ఒక చిన్న సాదా సీదా సామాన్య పండుగ కానే కాదు. ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద పండుగ, ఒక మహా పండుగను తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో దాదాపుగా 280 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. వాటిలో సుమారుగా 200 దేశాల కంటే అధికమైన దేశాల్లో ఇలాంటి పాటలు, కోడికలు, వేడుకలు జరుగుతున్నాయంటే ఇది చిన్న పండుగ ఎలాగంటాము? 200 దేశాల్లో ఎవరి జన్మదినమైనా జరుగుతుందా? అలా మహాత్ముల యొక్క జన్మదినాలు ఆ రాష్ట్రాలకు, ఆ దేశాలకి పరిమితమైతే ఒక యేసు వారికి జన్మమే కనుక రాష్ట్రాలు, దేశాలు దాటి ప్రపంచంలో 200 దేశాలు జరుగుతుందంటే ఇది చాలా పెద్ద పండుగను తెలియజేస్తున్నాం. రెండోది, క్రిస్మస్ అనగానే లోకాసువార్త 2:10 రాయబడింది ఇది మహా సంతోషం కలిగించేది. కాబట్టి దేవుడే మానవుడిగా దిగి రావడం అనేది మహా సంతోషం. అంత మాత్రమే కాదు, ఇది మహా పెద్ద శుభవార్త. దేవుడు మన పాపాన్ని పరిహరించడం కోసం, మన కోసం ఆయన దిగి రావడం అనేది కనుక ఎంతో ఉన్నతమైన దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇది పెద్ద శుభవార్త అని తెలియజేస్తున్నాం. మూడోది, క్రిస్మస్ అనగానే చాలా మంది అనుకుంటున్నారు ఏదో కొందరికి క్రైస్తవులకి అనుకుంటున్నారు. క్రిస్మస్ అనేది క్రైస్తవుల పండుగ కానే కాదు. బైబిల్లో రాయబడింది లోక 2:10 ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరం. ప్రజలందరికీ, అందుకే అపోస్తలుల 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాలం మేము జ్ఞాపకం చేస్తున్నాము, ఈయన అందరికీ సంబంధించిన వాడు. అందుకే హెబ్రీ 2:9 ఆయన ప్రతి మనిషిని వరకు మరణించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. ఆఖరి క్రిస్మస్ అనేది మనం చదువుకున్నాం మత్తయి 2:10 ఆనందము కాదు, ఇది మహా ఆనందం కలిగించే, కనుక అత్యానందం కలిగించేదని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాలము మరి యేసు ప్రభువారిని కలుసుకోవడం గురించి చాలా మంది వచ్చారు. వాళ్ళు ఒక జాబితా మనం చూస్తాం. వాళ్ళు ఎవరంటే
జ్ఞానులు అని రాయబడింది. ఎవరంటే వాళ్ళు జ్ఞానులు. కనుక జ్ఞానులు అంటే సామాన్యమైన వాళ్ళు కాదు. యేసు ప్రభువారు అందరికీ అందుబాటులో ఉండాలని, అందరిని సమీపించాలని ఆయన రాజు. బైబిల్ రాయబడింది 1 తిమోతి 6:15 ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజులకే రాజు. ఆయన అలాంటి దేవుడి లోకంలో రాజుగా పుట్టాడు. రాజుగా పుడతాడనే ప్రవచనాలు ముందే చెప్పబడ్డాయి. కనుక ఈ లోకానికి వస్తాడని. అప్పుడు యేసు పుట్టిన టైంలో హేరోదు అనేటువంటి ఒక రాజు భూలోకాన్ని పరిపాలిస్తున్నాడు, యూదయ దేశాన్ని. అప్పుడు ఈ జ్ఞానులు ఏం చేశారంటే ఆ నక్షత్ర కాలం తెలుసుకొని రాజు పుట్టాడు అని వాళ్ళు గ్రహించి రాజు పుడితే ఎక్కడ పుట్టాలి? అంతఃపురంలో పుట్టాలి, రాజు గృహంలో పుట్టాలి. ఆవిడ అక్కడే పుట్టింటాడు అని చెప్పేసి వీళ్ళు చక్కగా ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు దగ్గరికి వచ్చి అంటున్నారు 2వ అధ్యాయంలో, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? కానీ పాపం అనుకున్నారు యూదుల యొక్క రాజగృహంలో పుట్టాడు అనుకున్నారు. ఇలాగ ఆలోచించండి. ఆయన యొక్క రాజగృహంలో పుడితే ఆయన రాజులకు మాత్రమే దేవుడు అయ్యేవాడు, మిగతా వాళ్ళకి దేవుడు అయ్యేవాడు కాదు. ఆ గొర్రె కాపర్లు వచ్చి అయ్యా మేము యేసుని చూస్తామంటే వండరా మీకెందుకు అనేవాడు. కానీ యేసు వారు దేవుడు అయ్యింది కూడా, రాజు అయ్యింది కూడా ఆయన అంతఃపురంలో పుట్టలేదండి, పశువులకు కాపలా పుట్టాడు. అది మొట్టమొదట సామాన్యమైన గొల్లలో వచ్చారు, ఆయన చూశారు గొర్రె కాపర్లు, ఆయన ఆరాధించి వెళ్ళారు. రెండవది రెండవ సంఘం మనం చూసామంటే గొల్లలే కాదు, గొర్రె కాపర్లే కాదు, ఇప్పుడు జ్ఞానులు కూడా వచ్చారు. చాలా మంది అనుకోవచ్చు గొర్రె కాపర్లు వచ్చారంటే చదువు లేని వారు, విద్య లేని వారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు యేసు అనుకుంటున్నారేమో. కాదు పీడారా, యేసు ప్రభు వారు అలాంటి వారికి దేవుడి, జ్ఞానులకు కూడా దేవుడి. ఎందుకంటే ఇక్కడ రాయబడింది ఆనాటి కాలంలో వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు జ్ఞానులు అంటే. కనుక వాళ్ళ గురించి కాబట్టి ఈ జ్ఞానులంటే వీళ్ళు సామాన్యమైన ప్రజలు కాదండి. ఆనాటి సమాజంలో ఈ జ్ఞానులు ఎలాంటి వారంటే ఖగోళ శాస్త్రాన్ని వాళ్ళు తర్కించేవాడు, దాని గురించి ఆలోచన కలిగిన వాడు. అందుకే నక్షత్రం చూడగానే వాళ్ళకి అర్థమైంది లోకంలో ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు. ఎందుకంటే వాళ్ళ గ్రంథాలు రాయబడింది కనుక ఆ గ్రంథాల ప్రకారం పరిశీలించి రాజు పుట్టాడని చెప్పేసి ఆయన రాజగృహానికి వచ్చారు. అందుకొచ్చి రాజుని అడిగారు, హేరోదు రాజు, యూదు రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు రాజు కలవరపడ్డాడు, నేను తప్ప రాజు ఎవడు అని చెప్పేసి. అప్పుడు ఏం చేశాడంట 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 4వ వచనంలో ప్రధానులను పిలిచాడు, యాజకులను పిలిచాడు. వాళ్ళందరూ పిలిచి ఆయన ఎక్కడ పుడతాడని రాయబడి చదవండి, చూడండి, ఆలోచించినప్పుడు వాళ్ళందరూ యూదయ బెత్లెహేములోనే ఆయన ఎక్కడే పుట్టాడు అని చెప్పగానే రాజు కారణం అయిపోయింది. కానీ నేను తప్ప రాజు ఎవడు? నేను కాక మరొక రాజు ఉన్నాడా అని చెప్పేసి వెంటనే ఆ జ్ఞానం పిలిచి పరిష్కారంగా మీరు పోయి ఆయన ఆరాధించరండి, తర్వాత నేను కూడా వచ్చి ఆయన్ను ఆరాధిస్తానని చెప్పాడు. ఇది హేరోదు యొక్క సంగతి. ఇప్పుడు జ్ఞానుల సంగతి మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఈ జ్ఞానుల గురించి ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు ఈ ఉదయకాలము మనం మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. మొట్టమొదటిది మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి, 6, 7 వచనాలు ఇలా రాయబడ్డాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఈ జ్ఞానుల గురించి మనం ఆలోచించామంటే 2వ అధ్యాయము 6, 7 వచనాలు ఇలా రాయబడింది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి పరిష్కారముగా తెలుసుకుని. గమనించామంటే ఈ జ్ఞానులు ఎలాంటి వారంటే లేఖనములు ఎరిగిన వారు. జ్ఞానులు ఎలాంటి వారంట? బాగా చదువుకున్న వారు, వాళ్ళకి ధర్మశాస్త్రం ఎరిగారు, లేఖనాలు తెలుసుకున్నారు. ఈ లేఖనాల ప్రకారం పుడతాడు అని చెప్పేసి ఆ లేఖనాలు రాయబడింది, వాళ్ళు నమ్మి బయలుదేరి వస్తున్నారు. కట్పిలారయ్య ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ లేఖనాలు మనకు నిత్య జీవాన్ని కలుగు చేస్తున్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35లో రాయబడింది, ఈ లేఖనములు మనకు నిత్య జీవాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి జ్ఞానులు ఎలాంటి వారంటే ఇది సామాన్యమైన ప్రజలే కానీ కనుక ఆనాటి సమాజంలో ఎంతో గొప్ప ఉన్నతమైన స్థానాన్ని చెందిన వారిగా జ్ఞానులుగా మనకు కనబడుతున్నారు. అందుకే వాళ్ళు లేఖనాలు ఎరిగిన వారిని చూస్తాం. కాబట్టి పరిష్కారంగా తెలుసుకుంటున్నారు. ఆ లేఖనం ఎలా రాయబడింది, ఎక్కడ పుడతాడు, కనుక ఏ ఊర్లో పుడతాడు అనే లేఖనాలన్నీ కూడా వాళ్ళు కూలంకుషంగా తెలుసుకొని వాళ్ళు ప్రయాణం పడుతున్నారు.
కానీ ఈనాడు ఎంతో మంది లేఖనాలు ఎరగడం లేదు. కనుక లేఖనాలు ఎరగాలి. లేఖనాలుగా దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి వచ్చింది, కానీ అనేక మంది ఆ లేఖన సత్యాలను ఎరగని వారిగానే ఉంటున్నారు. కాబట్టి లేఖనాలు ఎరిగితే మనకు నిత్య జీవం. కాబట్టి ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. గొర్రె కాపరులు లేఖనములు అనగా వాక్యములు ఎరిగిన వారిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. రెండోది చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసామంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచి వారికి ముందుగా నడిచెను. గమనించామంటే ఇప్పుడు జ్ఞానులు అంత బాగా చదువుకున్న వారు, ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక ఎట్లా యేసు ప్రభువును చూడటానికి ఎలా వస్తున్నారంటే వాళ్ళు నడిచి వస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి దారి చూపిస్తుంది ఏంటి? నక్షత్రం. కనుక వారు చూసిన ఆ నక్షత్రము నడుస్తూ ఉంది. నక్షత్రాన్ని పట్టుకుని వీళ్ళు నడుస్తున్నారు. ఇప్పుడు నక్షత్రాలు ఎప్పుడైనా పడితే రాత్రి పగల? నక్షత్రం కనపడేది ఎప్పుడు? రాత్రి. మరి పగలంతా ఏంటి? పగలంతా ఏం చేయాలి? పగలంతా పడక రాత్రంతా నడక. అదనమాట. పగలంతా పడుకోవడం, రాత్రి నక్షత్రం కనపడుతుంది, దాని వెనకాల నడవడం. కనుక దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళు ప్రభుని కలుసుకోవడానికి. 2 సంవత్సరాల బాలుని చూశారు జ్ఞానులు. అంటే ఆలోచించండి, ఎంత చదువుకున్నటువంటి ఖగోళ శాస్త్రజ్ఞ జ్ఞానులు దేవుని కోసం ఏం చేశారంటే వాళ్ళు నడిచిన వారిగా మనకు కనబడుతున్నారు. కనుక దేవుని కోసం నడిచి వెళ్ళారు. కనుక ఆయన ఎంత గొప్పవాడు కాకపోతే ఈ జ్ఞానం నడిచి వెళుతున్నారు. కాబట్టి ఆలోచించండి. కనుక నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే ఒక వ్యోమగామి చంద్రమండలం మీద అడుగుపెట్టిన తర్వాత ఆయన భూలోకానికి వచ్చాడు. విజయవాడ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే చాలా మంది అడుగుతున్నారు, అయ్యా పైన ఏం చూసావు ఎలా ఉందని చెప్పేసి. చాలా మంది ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, కనుక సైంటిస్టులు అందరూ వచ్చారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను చంద్రమండలికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత ఎంత విశ్వము, సృష్టి, దాంట్లో పాలపొంత, గెలాక్సీ, సూర్యమండలము, చంద్రమండలము, గ్రహాలు, శకలాలు ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ కలిగిసిన దేవుడు ఈ లోకంలో ఒక సామాన్యమైన మనిషిగా దిగి రావటము నాకు మహా అద్భుతం అన్నాడు. నేను పరలోకంలో అద్భుతం కాదు, కానీ ఆయన ఈ లోకంలో జన్మించడం మహా అద్భుతం అన్నాడు. వీళ్ళగా ఈ ఉదయకాలం దేవుడు ఎలాంటి వాడు అంటే, ఈయన గొప్ప దేవుడు అయింది, ఒక సామాన్యమైన శిశువుగా పుట్టాడు. ఇప్పుడు జ్ఞానంలో 2వ లక్ష్యం ఏంటంటే, అంత చదువుకుని కూడా వాళ్ళు దేవుని కోసం ఏం చేస్తారంటే నడిచి వస్తున్నారు. ఆనాడు మనలాగా బైకులు, కార్లు, వాహనాలు లేవు. కాబట్టి పగలంతా పడక కనుక రాత్రి నక్షత్రం కనపడగానే ఆ నక్షత్రాన్ని పట్టుకుని వాళ్ళు నడుస్తున్నారు. దేవుని కోసం వాళ్ళు నడిచిన వారిగా మనకు కనబడుతున్నారు. కాబట్టి ఈనాడు ప్రతి మనుషుడు కూడా రకరకాల మార్గాల్లో నడుస్తూ ఉన్నాడు. కానీ ఈ దినము మనం ఏ మార్గం నడుస్తున్నాము? వాళ్ళు యేసుని చూడటానికి నక్షత్రం ద్వారా యేసు యొక్క మార్గంలోకి వచ్చారు. కాబట్టి ఈ ఉదయకాలం మనం వెళ్ళే మార్గం ఎట్లా ఉంది? సావిత్రి 12 అంటాడు కదా, ఒకరి ఎదుట సరైనదిగా కనబడే మార్గము కాలదు, తుదకరి మరణానికి దారి తీస్తాడు. మనం పోయే మార్గాలు మరణాన్ని తీసుకెళ్తా ఉన్నాయి. అది ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16లో ఇలా రాయబడింది, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకున్నప్పుడు మీకు నెమ్మది అంటాడు. కాబట్టి ఈ ఉదయకాలము మనం ఏ మార్గాలు నడుస్తున్నామో ఆలోచించాలి. కనుక ఎందుకంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి లోకంలో. కనుక అయితే పరలోకం పోవాలంటే ఒకటే మార్గం. యోహాను 14:6 ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి ఎవరికి కూడా రాను ప్రభు సెలవించాడు. 2వ సంగతి ఏంటంటే, వాళ్ళు దేవుని కోసము దేవుని మార్గాల్లో నడిచిన వారు, దేవుని కోసం ఆయన మార్గాల్లో నడిచిన వారిని మనకు కనబడుతున్నారు. ఈ ఉదయకాలంలో కూడా ఏసే మార్గం ఏంటండగా ఈ మార్గంకి వచ్చినట్లయితే నువ్వు కూడా ఈ గొప్ప సంతోషం అనిపిస్తావు. ఇది 2వ ప్రాముఖ్యమైన సంగతి. ఇప్పుడు మొట్టమొదటి వాళ్ళు లేఖనాలు ఎరిగారు కనుక లేఖనాలు ఎరిగిన వారిగా ప్రయాణం కట్టారు. రెండవదిగా దేవుని కోసం నడిచిన వారిగా దేవుని యొక్క మార్గంలోకి వస్తున్నారు. 3వ సంగతి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజింప తమ పెట్టెలు విప్పి
బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. మూడో సంగతి జ్ఞానంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే ఆ శిశువును చూశారో, ఇంట్లోకి వచ్చారు, ఆ శిశువును చూసి సాగిలపడి అని మనం చూస్తాం. కట్టిగారా ఎంత చదువుకున్నటువంటి జ్ఞానులు చిన్న పసిబాలుకి ఏం చేస్తున్నారు? సాగిలపడుతున్నారు. ఈయన పసిబాలుడు కాదండి, దేవుడు. కాబట్టి లోకాన్ని దిగి వచ్చిన వాడు పసిబాలుడుగా మన కోసం చేయబడ్డాడు, కాబట్టి అలా జన్మించాడు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆయన చూశారో వాళ్ళ జీవితంలో గొప్ప సంతోషం, అత్యానందభరితులై, ఎవరినైతే మేము ఎదుగుతున్నామో, ఎవరి కోసం మేము ప్రయాణం కట్టి వచ్చామో కనుక ఆ దేవుడిని మేము చూసామని చెప్పేసి వాళ్ళ సంతోషానికి అవధులు లేక వాళ్ళు వెంటనే సాగిల పడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఎంత గొప్ప విధేయత ఉంది, ఎంత గొప్ప తగ్గింపు ఉంది సాగిల పట్టడం అంటే. కాబట్టి ఎంత తగ్గించుకున్నారు. కానీ జ్ఞానులైంది కూడా తగ్గించుకున్నారు. కారణం ఏంటంటే ఆయన దేవుడు. కానీ పిల్లలు ఉదయకాలం మీరు ఎవరైనా సరే మనం కూడా తగ్గించుకోవాలి, దేవుని దగ్గరకు రావాలి. కనుక దేవుని కంటే మనం గొప్పవాళ్ళం కాదు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దాంట్లో మనం సాగిలపడాలి. అందుకే రాయబడింది, రెండు నమస్కారం చేసి సాగిలపడదు, మన సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదు అంటాడు 95వ కీర్తనలో. కాబట్టి మూడో లక్షణం వారిలో ఉన్న మూడు అద్భుతమైన సంగతి ఏంటంటే, వారు సాగిలపడిన వారిగా జ్ఞాపకం చేయబడుతున్నారు, ఎంతగానో తగ్గించుకున్నారు. కనుక జ్ఞానులైంది కూడా, హై క్యాడర్ పీపుల్ అయింది కూడా, వాళ్ళు తమ్మును తాము తగ్గించుకుని ఆ శిశువులు సాగిలపడుతున్నారు. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. మొదటిది లేఖనాలు ఎరిగిన వారు, రెండవదిగా దేవుని కోసము నడిచిన వారు, ప్రయాణం చేసిన వారు, కొండలు గుట్టలు లోయలు దాటుకుంటా నడుచుకుంటూ వచ్చి ఆయన చూసిన తర్వాత వెంటనే ఆయనకు సాగిలపడుతున్నారు, తమ్మును తాము తగ్గించుకుంటున్నారు. దేవుని యొక్క సంపూర్ణమైన విధేయతతో తమను తాము తగ్గించుకుని ఆయన సాగిలపడుతున్నారు. ఇక 4వ విషయం మనం గమనించినప్పుడు అక్కడ 2:10 రాయబడింది. కొద్దిగా సాగిల పట్టమే కాకుండా ఆయనను పూజించి అని మనం చూస్తాం. ఆయన ఏం చేశారంట? పూజించి, వర్షిప్, ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దేవుని ఎంతగా పూజించారంటే, ఆయన పూజనీయుడు, ఆయన కీర్తనీయుడు. ప్రభు మా జన్మ ధన్యమైపోయింది, కాబట్టి ఆ దేవుని మేము చూసాం కాబట్టి మా జన్మ ధన్యమైపోయింది అని చెప్పేసి ఆయన పూజించడము, ఆరాధించడం మొదలు పెట్టారు. కాబట్టి దేవుడు ఎవరంటే పూజకు ఆరాధనకు యోగ్యుడు. నిర్గమాకాండము 15వ అధ్యాయం 11 రాయబడింది, వేల్పూర్లో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధాన్ని బట్టి నీవు మహనీయుడు, పూజ్యుడు, కనుక అద్భుతములు చేయవాడు. కానీ పిల్లరా ఆ దేవుడు ఎలాంటి వాడు? పూజనీయుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన పూజింపదగిన వాడు, పూజకు అర్హుడు, స్తోత్రార్హుడు. కారణం ఏంటంటే మన కోసం చనిపోయిన వాడు కాబట్టి. ఇప్పుడు 4వ సంగతి వారిలో చూసినప్పుడు ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, వాళ్ళు దేవుని పూజించిన వారిగా, ఆరాధించిన వారిగా జ్ఞాపకం చేయబడుతుంది. 4వ. 5వ సంగతి చూడండి, వాళ్ళు ఏం చేశారంటే 5వది అక్కడే రాయబడింది 2:10లోనే, తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి. అటువంటిగా నోట్ల వాటితో ఆనందం చేసి వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే దేవుని కోసము బంగారం తెచ్చారు. ఆ దినాల్లో రాజును కలుసుకోవాలంటే ఏం చేసేవాడంటే, రాజుని కలుసుకోవాలంటే బంగారం తెచ్చేవాడు. శాబాదేశం రాణి కూడా సొలొమోను జ్ఞానాన్ని విని ఆయన కూడా కానుక ఏం తెచ్చిందంట? బంగారం తెచ్చింది. అంటే రాజును కలుసుకోవడానికి ఆయన రాజు, ఆయన అంతస్తు హోదాకి తగినట్లుగా ఏం కానుక ఇవ్వాలి? బంగారం ఇవ్వాలి. చూడండి, మనం కొన్ని పుట్టినరోజులు పడే చిన్నపిల్లలు కేకులు తెస్తారు, బిస్కెట్లు ఇస్తారు, రకరకాలు ఇస్తూ ఉంటారు. కానీ యేసు వారి పుట్టినరోజు బిస్కెట్లు, కేకులు కాదు. ఏం తెచ్చారంటే వాళ్ళు బంగారం తెచ్చారు. అంటే అర్థం ఏంటి? బంగారం దైవత్వాన్ని చూపిస్తా ఉంది, ఆయన దేవుడు అని చెప్పడం. కాబట్టి ఆయన దేవుడు అని చెప్పడానికి వాళ్ళు బంగారం తీసుకొచ్చారంటే ఇది సామాన్య విషయం కాదు. కనుక అంత జ్ఞానులైంది వాళ్ళు బంగారం తెచ్చారంటే ఆ దేవునికి ఎంతగా వాళ్ళు తమ్ముడు తాము సమర్పించుకున్నారో మనం చూస్తాం. కానీ దేవునికి బంగారం ఇచ్చారంటే ప్రశ్న ఏంటంటే, మొట్టమొదటి హృదయం ఇచ్చింటారా, బంగారం ఇచ్చింటారా? హృదయం ఇచ్చారు కాబట్టి బంగారం వాళ్ళ కష్టమని అనిపించలేదు. ఈ దినాల్లో మనం దేవునికి ఎందుకు కానుక ఇవ్వమంటే మొట్టమొదటి హృదయమే ఇవ్వలేదు. హృదయం ఇచ్చిన వారికి బంగారం కూడా ఎక్కువేమీ కాదు. నన్ను నేనే సమర్పించుకున్న దేవునికి, కాబట్టి నన్ను నేను అర్పించుకున్నా అన్నప్పుడు ఇంక బంగారమే లెక్క ఉంటుంది. కానీ వాళ్ళ జ్ఞానులు ఎంతో సంవత్సరం నడిచి వచ్చారు, కానీ తమ్మును తాము
ఆ యొక్క శిశువు చూసి సంతోషపడ్డారు, తమను సమర్పించుకున్నారు, తీసుకొచ్చి ఆ యొక్క బంగారాన్ని ఆయన కానుకలుగా అర్పించారు. కనుక అర్పించి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఉదయకాలము జ్ఞానులు ఎలాంటి వాళ్ళంటే సమర్పణ కలిగిన వాళ్ళు. ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ సమర్పణ మనం చూస్తాం. ఎలాంటి సమర్పణ? దేవుని కోసము బంగారాన్ని తీసుకొని మోసుకొని వచ్చి ఆయన పాదం అనేది సాగిలపడుతున్నారు. కానీ ఎంత గొప్ప ఆధిక్యత! అది మాత్రమే కాదు, ఇంకా ఈ జ్ఞానం ఎలాంటి వాళ్ళంటే 6వ సంగతి 12వ వచనం, మత్తయి సువార్త 2:12. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గం తమ దేశమునకు తిరిగి. ఇప్పుడు 6వ సంగతి ఏంటంటే జ్ఞానంతో మాట్లాడుతుంది ఎవరంట? దేవుని దూత. చెప్పండి, ఎవరు మాట్లాడుతారు జ్ఞానులతో? వాళ్ళు వచ్చి దూతలు చూశారు. దేవుని దూత చెప్తా ఉంది, కనుక మీరు వచ్చిన మార్గంలో వెళ్ళొద్దు. వచ్చిన మార్గం ఏంటి? హేరోదు మార్గం. హేరోదు కలవరంతో ఉన్నాడు, ఆందోళన ఉన్నాడు, నెమ్మది లేకుండా ఉన్నాడు, కీడు చేయాలనుకుంటున్నాడు. కానీ వెళ్ళిపోయి వాడిని చెప్తే చంపాలనుకుంటున్నాడు. కానీ ఇది హేరోదు మార్గం. కానీ ఇప్పుడు హేరోదు మార్గంలోనికి వెళ్ళవద్దు అని దేవుని యొక్క దూత బోధిస్తాం. అంటే 6వదిగా ఈ జ్ఞానులు దేవుని స్వరాన్ని వింటూ ఉన్నారు. ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని దగ్గరికి వస్తే ఆయన మనతో మాట్లాడతాడు. కాబట్టి 6వది జ్ఞానులు దేవుని స్వరాన్ని వినే ప్రజలుగా మనకు కనబడుతున్నారు. నిజంగా దేవుని స్వరం ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని భక్ష్యం అన్నాడు, క్రైస్తవ జీవితంలో గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుని స్వరాన్ని విని ఆయన చిత్తం చేయడం అన్నాడు. కానీ పిల్లలు ఉదయకాలమే జ్ఞాపకం చేస్తున్న జ్ఞానంలో ఉన్న 6వ సంగతి ఏంటంటే వీళ్ళు దేవుని స్వరాన్ని వినేవారిగా మనకు కనబడుతున్నారు. 6వది ఆఖరి దేవుడు చూడండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే 12వ వచనం రాయబడింది, మత్తయి సువార్త 2:12. వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మరి యొక్క మార్గం అంటే నూతనమైన మార్గం. కాబట్టి వాళ్ళు వచ్చిన మార్గంలో పోలే, పాత మార్గంలో పోలే. వచ్చిన దారి వేరే, పోయేదారి వేరే. అంటే యేసు ప్రభువు దగ్గరకు వస్తే ఏమవుతుందంట? వాళ్ళ జీవితం కొత్తగా చేయబడుతుంది. అందుకే 2 కొరింథీ పత్రిక 5:17 రాయబడింది. 2 కొరింథీ పత్రిక 5:17 ఇలాగ రాయబడింది, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. పిల్లరా, యేసు ప్రభువు దగ్గరికి వస్తే పాతవన్నీ పోతాయి. నీ పాత అలవాట్లు, నీ తాగుడు, బీడి, చుట్ట, సిగరెట్, మందు, వ్యభిచారం, జోతం ఏదైతే ఉందో నీ పాతవన్నీ పోగొడతాడు, నీకు నూతన జీవాన్ని ఇస్తాడు. అందుకే రోమా 6:4 రాయబడింది. 6:4 మనము నూతన జీవాన్ని పొందిన వారమై అని రాయబడింది. హెబ్రీ పత్రిక 10:24 రాయబడింది, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది అని రాయబడింది. కానీ నూతన సంవత్సరం వెళ్ళకపోవడము నీ మార్గం నూతనంగా చేయబడాలని కోరిక, నూతనమైన మార్గాలు నూతనంగా నీ జీవితం చేయడం ఆశించినట్లయితే ఈ ఉదయకాలం యేసును సేకరించామంటే, యేసు ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే మన జీవితం ఏమవుతుందంటే అది నూతనమైనదిగా చేస్తాడు. అందుకే ప్రకటన 21:5 ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని సెలవిచ్చాడు. పిల్లరా, ఇప్పుడు జ్ఞానుల జీవితాలు మారిపోయాయి. కానీ వాళ్ళు వచ్చిన మార్గం వేరే, వచ్చిన మార్గం ఒకటి అయితే వెళుతున్న మార్గము మరి ఒకటి. ఎంతకాలము నీ పాప మార్గంలో పాత మార్గంలో ఉంటావు. కానీ ఉదయకాలం ప్రభు పిలుస్తున్నాడు, ఆయన వద్దకు వస్తే నీ జీవితం అంతా మారిపోతుంది. నీకు నూతనమైన మార్గాన్ని ఆయన దయచేస్తాడు. కనుక నీ జీవితాన్ని కొత్తదిగా చేస్తాడు, నూతన పరుస్తాడు, నూతన స్వభావం ఇస్తాడు, నూతన ఆత్మనిస్తాడు, నూతన హృదయం ఇస్తాడు. కాబట్టి ఉదయకాలము అది కావాలి ఆశించినట్లయితే జ్ఞానుల్లాగా మనం దేవుని వద్దకు రావాలి. కానీ లేఖనాలు చదవాలి, బైబిల్ చదవాలి, సత్యాన్ని గ్రహించాలి. తర్వాత దేవుని కోసం నడిచిన వారు కనబడుతున్నారు. నడటమే కాదు, ఆయన చూసిన తర్వాత ఆయన సాగిలపడుతున్నారు, విధేయత చూపిస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన కోసం బంగారాన్ని సమర్పించుకుంటున్నారు, దేవుని స్వరాన్ని వింటున్నారు. చివరికి వాళ్ళ యొక్క జీవితము ఒక నూతనమైనదిగా చేయబడింది. కాబట్టి యేసు మా జీవితాల్లో నూతనంగా వచ్చారు. అప్పుడు మేము కూడా చెడిపోయిన వారమే, అసహ్యమైన జీవితం కలిగినటువంటి వారమే. యేసు నమ్మిన తర్వాత మాకున్న చెడ్డవన్నీ కూడా తొలగించాడు. ఈరోజు నూతన వ్యక్తులుగా, క్రొత్త వ్యక్తులుగా మమ్మల్ని చేశాడు. కానీ అందుకే ఇలాంటి అనుభవం మీకు కూడా కావాలంటే, ఈ నూతనత్వాన్ని పొందాలంటే, నూతన సంవత్సరం త్వరలో రాబోతా ఉంది. ఇంకొక వారంలో
ఆ నూతన సంవత్సరం ఎల్ల పూర్వమే నీ జీవితం ఒక నూతనమైన ప్రభు చేయాలని కోరుతున్నాడు. కట్టిలారా యేసు గౌరవించినా సరే వాడు నూతన సృష్టిగా చేయబడి వెళుతున్నారు. కాబట్టి అది ఇప్పుడు వాడు పోయే మార్గము మరి యొక్క మార్గము, హేరోదు మార్గము, కలవలతో కూడిన మార్గము, అసమాధాన మార్గము, మరణ మార్గం అయితే వాడు పోయిన మార్గము మరి యొక్క మార్గం, నూతనమైన మార్గం. యేసు ఎలాంటి వాడంటే నూతన జీవాన్ని మనకి ఇచ్చేవాడు, నూతన మార్గాన్ని ప్రసాదించేవాడు. కట్టిలారా ఒకరిని ప్రతి మనిషి చనిపోవాలి. చనిపోయిన తర్వాత పూజ చేయడం కార్యమో జరుగుతుంది. అయితే చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తా ఉంది. ఈ ఆత్మ నుంచి బైబిల్ సెలవిస్తా ఉంది అదే రెండవ మరణం అని. మొదటి మరణము అందరూ చనిపోయి మనం చనిపోతాము. రెండవ మరణం ఏదంటే ఆత్మకు మరణం. మీరు ఉదయం ఆలోచించండి, ఎంతమంది చనిపోతున్నారు. యేసును నమ్మకుండా చనిపోతే మనం దేవునికి లెక్క చెప్పాలి. ఈ యొక్క ఆత్మకు రెండవ మరణం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆకలి, కేకలి, వేదన, దప్పిక భయంకరమైన స్థలం. అది యమగుండము, అగ్నిగుండం అంటున్నాం. దాన్ని బైబిల్లో నరకం అని సెలవిచ్చారు. దేవుడికి ఆ స్థలాన్ని పోవడం ఆ స్థలం పోవడం ఎవరు పోవడానికి దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే ఆ దేవుడు మన కోసం దిగి వచ్చి మనకు ప్రతిగా, మనకు మారుగా మన కోసం మరణించాడు. ఇంత పాడే కదా, మనకై యేసు మరణించాడు, మన కోసం సమాధి చేయబడ్డాడు, మూడో దిన తిరిగి లేచాడు, భూమి మీద 40 దినాలు జీవించాడు, అనేక మంది కనబడ్డాడు. అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. అని మళ్ళీ చెప్పాను, నేను మరలా వస్తాను మధ్యాకాశానికి, నన్ను నమ్మిన వాళ్ళు తీసుకుని పోతాను, వాళ్ళ కోసం నేను స్థలమును సిద్ధపరుస్తున్నానని సెలవిచ్చాడు. కాబట్టి అది బంగారు వీధులు, దేవుడు వెలుగుండే పట్టణం, దుఃఖం లేని, బాధ లేని, నింద, కష్టం లేనటువంటి స్థలం పరలోక రాజ్యము. దేవుడు మనుషులు కలిసి ఉంటారు. అది ఎంతో గొప్ప అనుభవం. అది పరలోక రాజ్యము. అది యుగయుగాలు ఉంటుంది. దాని పేరుగా నిత్య నరకం కూడా ఉంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అది తప్పించుకోవాలంటే యేసు తప్ప మరొక మార్గం లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఏంటి యేసు మార్గం అంటే? కొత్త మార్గము, నూతనమైన మార్గము. కానీ యేసు వారు మతాలు మార్చేవాడు కాదు, పేర్లు మార్చేవాడు కాదు. యేసు దగ్గరికి వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన స్థితిగతులు మారిపోతాయి. కాబట్టి యేసు ఎంతమందిని మార్చాడు, ఎంతమంది దొంగలు మారారు, ఎంతమంది నరహంతకులు మారారు, ఎంతమంది జ్యోతిగాళ్ళు మారారు యేసు చెప్పిన బోధలకు. కట్టినారు. ఇలా మతాలు మార్చేవాడు కాదు, మనసును మార్చేవాడు. మేము ఒకసారి అచ్చంపేట పోతా ఉంటే దారిలో ఒక హోటల్ దగ్గర టిఫిన్ కోసం అని ఆగిన తర్వాత హోటల్, క్రైస్తవ హోటల్, ఒక రెడ్డి గారి హోటల్. ఆయన రెడ్డి గారు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన మమ్మల్ని చూశాడు, ఇలాంటి పాస్టర్ గారిలా ఉన్నారని చెప్పేసి లోన పిలిచి కూర్చోబెట్టి టిఫిన్ తింటా ఉన్నాం. మాకు వడ్డించే వాళ్ళందరూ కూడా ఎవరంటే ఆయన వడ్డించే వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన వచ్చి అన్నాడు, సార్ వీళ్ళంతా ఎవరో తెలుసు అన్నారు. ఎవరు సార్ అన్నారు అంటే, వీళ్ళంతా దొంగలు సార్ అన్నారు. ఒకసారి అందరూ భయపడ్డారు, అమ్మ దొంగలు అంటారు అన్నాడు ఆయన. అప్పుడు దొంగలని ఇప్పుడు దొంగలు కాదు సార్, వీళ్ళంతా దొంగలు అయితే వీళ్ళందరూ యేసుని నమ్ముకున్నారు. ఇప్పుడు వాళ్ళ దొంగతనాలన్నీ కూడా మానేశారు, దొంగలు మానేశారు, దొంగలు మారిపోయారు. యేసుని నమ్మిన దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, మోసం చేయకూడదు, మారిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళు అన్నారంటే, సార్ మేము మరి ఇప్పుడు మాకు పని ఎట్లాగా మరొక దొంగతనం చేసి బతికాము, మాకు పని ఎట్లాగంటే ఆ రెడ్డి గారు ఒక హోటల్ కట్టించి దాంట్లో పైన వాళ్ళు పెట్టాడు, కింద వాళ్ళు పని చేస్తారు, వాళ్ళు జీతాలు ఇస్తాడు. కానీ పైకి తీసుకెళ్ళి వాళ్ళు ఒకప్పుడు దొంగలు, ఇప్పుడు యేసుని నమ్మిన తర్వాత అయ్యా మా కోసం ప్రార్థన చేయలేదు, అందరూ ప్రార్థన చేయమని కోరాడు. ఈ ఉదయకాలం మీకేం చెప్తానంటే, యేసు మతాలు మార్చేవాడు కాదు, కనుక మనస్సును మార్చేవాడు. వాళ్ళ దొంగతనము మారిపోయింది చూసారా. కాబట్టి మనుషులను ప్రేమించడం మొదలు పెట్టారు. కనుక ఇలాంటి అనుభవం కూడా పొందాలి అంటే ఈ ఉదయకాలము యేసు నేను పాపినని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. కానీ పిల్లరా అంతలో రాబోతున్నాడు. ఒకది ఈ లోకమంతా కాలిపోతుంది, ఇది అశాశ్వతమైన లోకము, నశించే లోకము. కాబట్టి ఆ రాజ్యం మనం పొందాలంటే ఈ ఉదయకాలము కనుక విశ్వాసం ఉంచండి. యేసు నేను పాపులని చిన్న ప్రార్థన చేస్తే మీ పాపాలు క్షమిస్తాడు. యేసు రక్తంలో ప్రతి పాపం కడగబడుతుంది. మనకు శాంతి, సంతోషము, ఆనందము. కనుక పరలోకములో యుగానికి నిత్యము ప్రభుత్వం ఉంటాం. అలాంటి అనుభవం మీకు దయచేసినట్లుగా ప్రభు విశ్వాసం ఉంచండి. మీరు మీ ఇంటి వారి గొప్ప ఆత్మరక్షణ పొందారు. మీ పైన ప్రార్థించి ఈ కొడుకును ముగిస్తాం. ప్రార్థన. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధ